బ్రో, హైపర్ట్రోఫీ అంటే పంప్ అనుకున్నావా? కాదు. కానీ నిజమేంటి? చేరు తెలుసుకుందాం. మనం వర్కౌట్ చేసేటప్పుడు మన మజిల్ ఫైబర్స్ టేర్ అవుతాయి. బాడీ రెస్ట్ ప్లస్ న్యూట్రిషన్ ని ఉపయోగించుకొని రిపేర్ చేస్తుంది. అప్పుడు మన మజిల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే హైపర్ట్రోఫీ అని అంటాం. మజిల్స్ ఎలా గ్రో అవుతాయి? మనం వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు మన మజిల్ ఫైబర్స్ అనేవి చిన్నగా టేర్ అవుతాయి. బాడీకి ఒక సిగ్నల్ వెళ్తుంది మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వాలని. సో ప్రోటీన్ ప్లస్ స్లీప్ ని ఉపయోగించుకొని బాడీ దాన్ని రిపేర్ చేస్తుంది. ఈ రిపేర్ ప్రాసెస్ లో మజిల్ అనేది ఇంతకుముందు కంటే స్ట్రాంగ్ గా, థిక్గా, పెద్దగా మారుతుంది. మన మజిల్ గ్రోత్ కి 3 ఇంపార్టెంట్ థింగ్స్ అవసరం. మెకానికల్ టెన్షన్ అంటే స్లో కంట్రోల్ రిప్స్, గుడ్ ఫామ్. ఇంకోటి ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఎవ్రీ వీక్ యాడ్ చేయడం. థర్డ్ వన్ ప్రాపర్ రికవరీ అండ్ ప్రోటీన్ అంటే రెస్ట్ డేస్, స్లీప్, ఫుడ్ ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం వర్కౌట్ చేసేటప్పుడు స్లో రెప్స్ పర్ఫామ్ చేయరు. ఎప్పుడైతే మనకు బర్నింగ్ సెన్సేషన్ వస్తుందో అప్పుడు ఒక 3-4 రెప్స్ ఎక్స్ట్రా చేయి. అప్పుడే మజిల్ అనేది గ్రో అవుతుంది. సో ఏమైనా తప్పుగా చెప్పుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ లో, సో దట్ నేను కూడా నేర్చుకుంటాను. ఒక్కటి యాదించుకో, కన్సిస్టెన్సీ లేని డ్రీమ్ ఇమాజినేషన్ మాత్రమే.